రాహుల్ బాబే. వద్దన్నా వినకుండా కావాలని స్ప్రే చేశారు. తనే నన్ను పర్ఫ్యూమ్ లో స్నానం చేస్తారని టీజ్ చేసిందమ్మా. వీళ్ళేంటి మరీ ఒకరి మీద ఒకరు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకునేంత క్లోజ్ అయిపోయారా? ఆయన అభి, రాహుల్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే నీకేంటి? తననెందుకు టీజ్ చేసావు? అది అలాడుగక్క. నేను తనని స్ప్రే చేసుకోద్దని చెప్పలేదండి, నాకు పడదు అని చెప్పాను. దాంతోనే కావాలని ఎక్కువ స్ప్రే చేశారు. ఎవరు తీసిన గొత్తులు వాళ్లే పడతారు అన్నట్టు ఆ పర్ఫ్యూమ్ ఘాటుకి తనకు కూడా తుమ్ములు పట్టుకున్నాయి. బాబోయ్, మీరు తుమ్మటం చూస్తుంటే దెబ్బకి ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా ఉంది. రోజంతా ఇలా తుమ్ముతూనే ఉంటారా? వేదా, ఈ తుమ్ము లాగడానికి ఏం చేయాలి? తుమ్మటం ఆపేయాలి. శ్రీకర్, నాకు తెలిసి ఆవిరి పడితే తప్ప ఈ తుమ్ములు ఆగవండి. అమ్మో, ఆవిరా నా వల్ల కాదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈ కండిషన్లో ఆఫీస్కి ఎలా వెళ్తావురా? నిజమే, నువ్వు రెస్ట్ తీసుకో బామ్మర్ది. ఆఫీస్ వర్క్ నేను చూసుకుంటానులే. లేదు బావా, ఇంపార్టెంట్ క్లయింట్ ని మీట్ అవ్వాలి. అయినా ఇలా ఎలా వెళ్తావు రాహుల్? మీరేం కంగారు పడకండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటది? ఒక్క నిమిషం. టంటడాయ్! ఇదిగోండి, ఈ కషాయం తాగితే మీ తుమ్ములన్నీ ఒక్క దెబ్బకి తగ్గిపోతాయి. కషాయమా? అయ్యో అభి, రాహుల్ కషాయం తాగట్లేమ్మా, వద్దు. వద్దొద్దు, నాకొద్దు. ఇది మామూలు కషాయం కాదాంటీ, గసగసాలు, మిరియాలు, లవంగాలు అన్నీ కలిపి చేసిన కషాయం. చాలా మంచిది. ఎలాంటి అలర్జీ అయినా ఇట్టే పోతుంది. రాహుల్, అభి మాట విని కషాయం తాగేరా. వద్దమ్మా, వద్దు. అవును నాన్న, కాదనొద్దు. వద్దు, నాకొద్దు. నేను తాగిస్తాను కదా. నన్నే ఇబ్బంది పెట్టాలని చూశారు కదా, ఇప్పుడు మీరే ఇబ్బందుల్లో పడతారు. ఎలా ఉంది నా కషాయం దెబ్బ? నిన్ను చూసారా, తుమ్ములు తగ్గిపోయాయి. అవునభి, భలే పనిచేసిందే. హోమ్ రెమెడీస్ ఎప్పుడు ఇలానే బెటర్గా ఉంటాయి. ఏంటి బెటరు? గొంతంతా మంట. రాహుల్, నీ ఫేస్ ఏంట్రా అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టావు? కషాయం తాగితే మంటగా ఉండదా? మీరు తాగండి. అమ్మో, రేయ్, ఇవాళ రెస్ట్ తీసుకోరా. ఆఫీస్ వర్క్ శ్రీకర్ చూసుకుంటాడులే. లేదు నాన్న, నేను వేరే క్లయింట్ ని మీట్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. బావా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను క్లయింట్ ని మీట్ అయ్యి ఆఫీస్కి వస్తాను. సరే రాహుల్. సరే. రాహుల్ బాబు, కడుపు మంట తగ్గకపోతే కాస్త మజ్జిగ తాగండి, మర్చిపోకండి. నీ సంగతి తర్వాత చెప్తాను. లేట్ అయిపోతుంది నాన్న, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. రాహుల్, నేను బట్టలు మార్చుకుని వస్తాను, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు. అలాగే బావా. ఇదిగో. అభి చేసిన కషాయం చాలా బాగా పనిచేసింది అనిపించింది. రాహుల్ ఫుల్ జోష్లో వెళ్ళిపోయాడు. అభి చేతిలో మ్యాజిక్ ఉంటుందండి. మీకెప్పుడైనా కోల్డ్ అనిపిస్తే చెప్పండి, మీకు అభి చేత కషాయం చేయిస్తాను. అమ్మో, నా వల్ల కాదమ్మా, నన్ను వదిలే ప్లీజ్. సర్లేండి, మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళండి. ఓకే.
అభి రోజు రోజుకి రాహుల్కి చాలా దగ్గరైపోతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే విషయం చాలా దూరం వెళ్తుంది. వెంటనే దీనికి అడ్డుకట్ట వేయాలి. రాక్షసి ఘాటు కషాయం తాగేలా చేసింది. ఎన్ని నీళ్లు తాగినా మంట తగ్గట్లేదు. ఎప్పుడో ఒకసారి తను తాగే కాఫీలో కారం కలిపేయాలి. రమ్య, వాట్ ఇస్ దిస్? రోడ్డు మీద ఎలా పడితే అలా పరిగెడుతున్నావేంటి? ఏంటి రమ్య, నా నుండి పారిపోతాం అనుకుంటున్నావా? గౌతమ్, నా దగ్గరికి రావద్దు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు రమ్య? హలో మిస్టర్, ఏంటి ఆడపిల్ల నల్లరి పెడుతున్నావా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. హలో మిస్టర్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో. ఓహో అవునా? షీ టీమ్కి కాల్ చేస్తే ఎవరి బిజినెస్ ఏంటో వాళ్లే తేలుస్తారు. చేయమంటావా? చూడు బ్రదర్, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. తను నా గర్ల్ ఫ్రెండ్. మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఇది మా పర్సనల్ విషయం. ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్. అతను చెప్పేది నిజమేనా? భయపడకుండా చెప్పండి. చెప్పు రమ్య, మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా. నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే గౌతమ్, కానీ నా ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. మనం చేసిన తొందరపాటు పనికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ శిక్ష అనుభవించకూడదు. ఫూలిష్గా మాట్లాడక రమ్య. పెళ్లికి ముందే నీకు కడుపు అని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోరు? ఇది నీ కారణంగా వచ్చిన ప్రెగ్నెన్సీయే కదా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే కదా. ఆ విషయమే మీ ఇంట్లో చెప్పి పెళ్లి కొప్పించు. రమ్య, నీకు సిచ్యుయేషన్ అర్థం కావడం లేదు. అయినా రోడ్డు మీద ఎవరో స్ట్రేంజర్ ముందు ఈ డిస్కషన్ అంత అవసరమా? నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. నో, నేను రాను. నువ్వు అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేస్తావు. రమ్య, గొడవ చేయకు పదా. హేయ్ ఆగు. చూడండి, ఇది మీ పర్సనల్ ఇష్యూనే కావచ్చు, కానీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఫోర్స్ చేసే రైట్ మాత్రం మీకు లేదు. ఏయ్, నీ పన్ను చూసుకోమని చెప్పాను కదా. ఏంటి సోషల్ సర్వీసా? నువ్వేమన్నా హీరోవా?